కాబట్టి ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట శ్రద్ధగా వినండి, సరేనా? అతడు పోవు మార్గమున శత్రువులు యెహోవా అతడిని ఎదుర్కొని చంప చూడగా. ఇంతకీ ఈ మోషేని దేవుడికి కదండి ఎన్నుకుంది, అవునా? అక్కడే మనం చూసినట్లయితే అక్కడ ఉండేది ఒక అగ్ని పొదలు మోషేని దేవుడు దర్శించి మోషేతో దేవుడు మాట్లాడతాడు. ఏమనంటే, నీవు నా పని చేయాలి. ఏంటిది? నువ్వు నా పని చేయాలయ్యా. అక్కడ నా ప్రజలు వారి మొర నా చెంతకి చేరింది, వాళ్ళ ప్రార్థన నేను ఆలకించాను, నిన్ను పంపిస్తాను, నువ్వు వెళ్ళి వారిని విడిపిస్తావా అంటే ఆయన అంటాడు, అయ్యా నేను నోటి మాంద్యం కలిగిన వాడినయ్యా. అవునా కదా? ఇంతకుముందు ఎప్పుడైనా నేను మాట నేర్పరి అయిన వాడిని కాదే, నేను దేనికి పనికొస్తానయ్యా, నేను పోనలేవు, నేను పంపియ్యా అంటే నీకు నోరిచ్చిన వాడెవరు? అవునా? నేను పుట్టించిన వాడెవడు? ఒకని గుడ్డివాడిగా ఒకని కుంటివాడిగా పుట్టించిన వాడెవడు? నేనే కదా. నేను నీ నోటికి నేను తోడై ఉంటారా అంటాడు. అయినప్పటికీ కూడా మోసే రాడు. ఎక్కడో కాదు, ఈ 4వ అధ్యాయంలోనే ఉండేది, అది కూడా స్టార్టింగ్లోనే ఉండేది, మీరు చదవచ్చు తర్వాత. అయితే అప్పుడు కూడా మోసే నేను రానయ్యా అంటాడు. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు మాత్రం ఆ వ్యక్తిని విడిచిపెట్టకుండా దేవుని పనికి పిలుచుకున్నాడు. అర్థమవుతుందా? అయ్యా నాకు చేత కదయ్యా అంటే నీకు అహరోను ఇస్తానయ్యా నీ నోటికి తోడుగా. అసలు ఆ ఫరోని నీకు దేవుడిగా నియమించాను, నువ్వే ఫరోకి దేవుడివి, నువ్వేదంటే అది జరిగింది. నువ్వు కర్రతో నువ్వేది చేస్తే అది అయింది, కర్ర కింద వేస్తే పాము అయింది, నీళ్ళు రక్తంగా మారుతాయి. నీ నోటితోటి ఏ మాట అయితే నువ్వు పలుకుతావో అది నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను. నువ్వు రా. దేనికి? ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడానికి, బంధకాల్లో ఉన్నవారికి బంధ విముక్తులు కావడానికి నువ్వు రాయా అని పిలుస్తున్నాడు. ఓకే, ఎంతకీ ఇశ్రాయేలు అక్కడ ఎందుకు బంధించబడి ఉన్నారు? ఇశ్రాయేలు అంటే ఎవరు తెలుసా మీకు? ఎందుకు అక్కడికి వెళ్ళారో, ఎలా వెళ్ళారు తెలుసా మీకు అసలుకి? అంటే చిన్న మాట చెప్తానండి. మనం ఇప్పుడు ఆది కాండము నిర్గమాకాండంలో ఉన్నాం. దానికి ముందు పెద్ద చరిత్ర ఏం లేదు, ఒక గ్రంథం మాత్రమే ఉంది, అది ఆది కాండము. నిర్గమాకాండం మనం స్టార్టింగ్లోనే ఉన్నాం. అంటే ఖచ్చితంగా మనం వాక్యం చదివిన వ్యక్తులమైతే వింటున్న వాక్యం మనలో పనిచేసే అవకాశం ఉండేది. వాక్యం చదవకుండా వాక్యం విన్నంత మాత్రం ఏమీ ప్రయోజనం ఉండదండి. కాబట్టి మన ఆత్మకి శక్తినిచ్చే వాక్యము, అలాగనే మన పాదములకు దీపముగా ఉండే వాక్యము మనం నిర్లక్ష్యం చేయకుండా చదవాలి. ఎలా చదవాలంటే సంతోషంతో చదవాలి. అర్థమవుతుందా? ఒకసారి నేను చెప్తాను ఏమనంటే, ఆది కాండం నుంచి ఈ నిర్గమాకాండంలో చెప్తాను, సరేనా? ఆది కాండంలో ఆదాము ఉంటాడు, ఆదాము తర్వాత ఆదాము సంతానం ఉంటారు, ఆయన తర్వాత హానోకు ఉంటాడు, తర్వాత నోవాహు ఉంటాడు, తర్వాత అబ్రహాము ఉంటాడు, అబ్రహాము తర్వాత ఇస్సాకు, యాకోబు తర్వాత వచ్చిన వాళ్ళు ఇశ్రాయేలీయులు. మీకు ఎంతవరకు అర్థమైందా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఈ యాకోబుకు 12 మంది బిడ్డలు. ఈ 12 మంది ఇశ్రాయేలుల ప్రజలు. వీళ్ళు ఏమవుతారంటే వీళ్ళలో ఒక వ్యక్తిని అమ్మేస్తారు కదా. ఎవరిని? ఒక వ్యక్తిని అమ్మేస్తారు. ఎవరు ఆ వ్యక్తి? యోసేపుని అమ్మేశారు కదా. అమ్మేసిన తర్వాత వీళ్ళున్న ప్రాంతంలో కరువు వచ్చింది. కరువు వచ్చినాక వీళ్ళందరూ ఏం చేస్తారంటే, వీరు అన్నలో ఆఖరికి తండ్రి గారు అందరూ కలిసి ఆ ప్రాంతానికి వెళ్తారు. ఎవరి దగ్గరికి? యోసేపు దగ్గరికి వెళ్తారు. యోసేపు దగ్గరికి వెళ్ళి అక్కడే వాళ్ళు ఉంటారు, ఇంకా అక్కడే స్థిరపడి ఉంటారు. యోసేపు ఉన్నంతకాలం వీళ్ళకి ఇబ్బంది లేదు. యోసేపు ఉన్నంతకాలం చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఎప్పుడైతే యోసేపును మరిచిన తరం వచ్చారో అప్పుడు నుంచి వీళ్ళని ఒక బానిసలుగా చేయటం ప్రారంభించారు. ఎవరిని? ఇశ్రాయేలుని. అంటే యాకోబు సంతానాన్ని వాళ్ళకు బానిసలుగా చేసుకుంటూ వచ్చారు. వాళ్ళు బానిసలుగా ఉన్నప్పటికీ కూడా ప్రభు ఏం చేశాడంటే వాళ్ళకు తోడై ఉండి వాళ్ళని వృద్ధి చేస్తూ వచ్చాడు. వీళ్ళు ఎంతైతే వాళ్ళని శోధిస్తూ ఉన్నారు, ఎంతైతే ఇబ్బంది పెడుతూ ఉన్నారో అంతకంత వాళ్ళు వృద్ధులుతూనే ఉన్నారు. అంటే జనాభా సంఖ్య పెరుగుతూనే ఉన్నారు. ఇదంతా చూసి వాళ్ళకి ఇంకా భయం వేసి ఇంకా వాళ్ళకి ఎక్కువ పని చెప్పడం ప్రారంభించారు. అర్థమవుతుందా? అయితే ఇప్పుడు వాళ్ళు ఒక ప్రార్థన చేశారు. ఏమనంటే,
మా పితరుల దేవుడు అయిన అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మా మొర ఆలకించయ్యా. మేము బంధకాలలో ఉన్నామయ్యా, బంధించబడి ఉన్నామయ్యా, ఈ శ్రమ మేము అనుభవించలేకపోతున్నాము దేవా. అయ్యా కరుణించవా, కృప చూపించయ్యా, మమ్మల్ని రక్షించయ్యా, మాకు విడుదల కలుగు చేయయ్యా అని ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు దిగివచ్చి మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమని? నీవు రాయ్యా, నిన్ను వాడుకొని నేను వారిని విడిపిస్తాను అని మాట్లాడితే అప్పుడు మోసే ప్రయాణం అయ్యాడు. దేవుడు అన్ని మాట్లాడినప్పుడు ఇంకా దేవుడి మాటకి ఈ మోషే లోబడి సరేనయ్యా నేను వెళతానని చెప్పి అతడు, అతడి భార్య, అతడి బిడ్డలు అందరూ సముఖులు వస్తున్నారు. నేను ఇందాక 24 చదివాను కదా, 24 కాడ నుంచి మీరు చదివితే క్లారిటీగా ఉంటుంది. అతడు, అతడి భార్య, అతడి బిడ్డలు ప్రయాణమై వస్తూ ఓ సత్రంలో తలదాచుకుంటే అప్పుడు యెహోవా అంట చంప చూశాడంట. ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే దేవుడు చెప్పిందే చేస్తున్నాడుగా. ఇప్పుడు నువ్వు వాళ్ళని విడిపించడానికి వెళ్ళయ్యా అంటే నేను వెళ్ళను అని ఆ గొర్రెల కాడే కూర్చుంటే నువ్వు నా మాట వినవా? నిన్ను పుట్టించిన వాడెవడు? నేను బ్రతికించిన వాడెవడు? నేను కదా. మరి నా మాటకు నువ్వు లోబడలేదు కాబట్టి నేను చంప చూస్తున్నానంటే ఇబ్బంది ఏం లేదు. ఎందుకు? దేవుని మాటను తుణీకరించాడు కనుక చంపడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ దేవుని మాటకు లోబడినప్పటికీ, దేవుడు వెళ్ళమన్న ప్రాంతానికి వెళుతున్నప్పటికీ కూడా ఎందుకు ఈ వ్యక్తిని దేవుడు చంపాలనుకుంటున్నాడు అన్నదాన్ని మనం తెలుసుకుందామండి. సరేనా? ఈరోజు చాలా మంది కూడా ఎలా ఉంటారంటే నేను కరెక్ట్గానే ఉన్నాను కదా, నేను దేవుని సన్నిధికి వెళుతున్నాను కదా, ప్రార్థనలు చేస్తున్నాను కదా, సువార్త ప్రకటిస్తున్నాను కదా, ఆత్మను రక్షిస్తున్నాను కదా, అయినప్పటికీ కూడా ఎందుకు నాకు ఈ శ్రమ వచ్చింది? ఎందుకు నా బ్రతుకు మారట్లేదు? ఎందుకని ఇంకా నేను ఈ పరిస్థితిలో ఉన్నానంటే దానికి ఏదో ఒక కారణం తప్పక ఉండింది. దేవుడు చేయలేక కాదు, చేతగాక కాదు. ఆయన ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చేయగలిగిన సమర్థుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. అయినప్పటికీ కూడా ఎందుకని దేవుని మాటకు లోబడి వెళుతున్నప్పటికీ కూడా వాళ్ళ జీవితంలో కార్యాలు జరగట్లేదంటే ఇప్పుడు ఈ మోషే యొక్క జీవితంలో ఎలాంటిదైతే ఉందో, దేన్ని బట్టి దేవుడు చంప చూశాడో అలాంటిది ఈరోజు భక్తుల జీవితాల్లో కూడా ఉంటున్నాయి. అక్కడ మనం చూసినట్లయితే ఇంకొంచెం కిందకు చదవమా. ఇందాక 24 చదివారు కదా, ఇప్పుడు 25 చదవండి ఒకసారి. సిపోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారుని సున్నతి చేసి అతని పాదముల యొద్ద పడవేసి నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివని అంతటా ఆయన అతన్ని విడిపించాడు. చాలు. ఇక్కడ ఏం చేసిందంటే సిపోరా అనే వ్యక్తి ఏం చేసిందంటే ఒక వాడిగల రాయి అంటే పొదును గల రాయి తీసుకునంట తన కుమారునికి సున్నతి చేసి, ఆ సున్నతి చేసిన ఆ చర్మం అతని పాదాల దగ్గర పడేసి, ఇదిగో నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివి అని తన భర్తను రక్షించుకుంది. ఈ సిపోరా ఎవరో కాదండి, మోషే యొక్క భార్య. మోషే భార్య పేరే సిపోరా. ఈ సున్నతి చేసి ఆ గోపంగా చర్మాన్ని అక్కడ పడేసి, ఇక నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివి అని తన పెనిమిటిని రక్షించుకుందంట. ఇంతకీ సున్నతి వాళ్ళ బిడ్డలకు సున్నతి చేయనందున దేవుడు ఆ వ్యక్తిని చంప చూశాడు. ఏ వ్యక్తిని? మోషేని యెహోవా దేవుడు చంప చూడటానికి గల కారణం ఏంటో తెలుసా? తన కుమారుడికి సున్నతి చేయనందున. ఇంతకు తన కుమారుడికి ఎందుకు సున్నతి చేయలేదు? సున్నతి కారణం చేతనే మోషేని యెహోవా దేవుడు చంప చూశాడని సిపోరాకి ఎవరు ఫోన్ చేశారండి? ఆ రోజు ఫోన్లు కూడా ఏం లేవుగా. అమ్మా యెహోవా దేవుడు బయలుదేరి వస్తున్నాడు, సిపోరా పలానా కారణం చేత ఆయన మీ భర్తను చంపాలనుకుంటున్నాడని ఎవరు చెప్పారు? ఎవరు లేరు. ఆయన బిడ్డలు ఆమె ప్రయాణమై ఒక ఊర్లో కూడా లేరండి, సత్రములో ఉన్నారు. మోసేని యెహోవా దేవుడు చంపడానికి వస్తున్నాడని ఎవరు చెప్పారు వీళ్ళకి? అసలు వీళ్ళకి ఎలా తెలిసింది? అది ఎలా తెలిసింది అంటే నాకు తెలిసినంత మటుకి ఆమె దాన్ని ఆటంకపరిచి ఉండేది సున్నతి చేస్తూ ఉంటే. ఏంటిది?
ఆ సిపోరానే మోషేని ఆటంకి పెట్టి ఉండిద్ది. ఎందుకంటే మోషేకి 2 కుమారులు. ఎంతమంది? 2 కుమారులు కదా. ఒక కుమారునికి సున్నతి చేయగానే ఆ పిల్లవాడు ఎంత బాధపడ్డాడో ఆ తల్లి చూసి ఉండేది. వామ్మో, నా బిడ్డని ఎంత కష్టపెడతావు అని చెప్పి ఇంకో బిడ్డకి సున్నతి చేయించకుండా అడ్డుపడి ఉండేది. అందుకనే ఏ కారణం చేత దేవుడు చంప చూస్తున్నాడో సింపుల్గా మాకు అర్థమైపోయింది. పలానా కారణం చేతనే నా భర్తను చంప చూస్తున్నాడు అనే ఉద్దేశంతో ఏమేం చేసింది, ఎమ్మటే ఒక వాడిగల రాయి తీసుకొని సున్నతి చేసి తన భర్తను రక్షించుకుంది. ఇంతకీ సున్నతికి దేవుడు ఎందుకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడు అంటే అది ఒక విధి, ఒక కట్టడ. ఏంటిది? సున్నతి అనేది. ఈ సున్నతి గనక ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు చేయించుకోకపోతే వాళ్ళు ఇశ్రాయేలు ప్రజల నుంచి కొట్టివేయబడతారు. ఏంటిది? ఇశ్రాయేలు ప్రజల నుంచి కొట్టివేయబడతారు, వెలివేయబడతారు. వాళ్ళు అన్యులుగా పిలువబడతారు. అంతేకాని దేవుని సంబంధులు కాదు. ఆనాడు అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన అది.